ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతా. ఆలయం అంటే దేవుడు నివసించే ఆలయం అంటే, పరిశుద్ధమైన ఆలయం అంటే, చెప్పులు బయట వదలాల్సిన ఆలయం అంటే, మనుషుల ద్వారా లక్షలు కోట్లు పెట్టి కట్టబడినటువంటి గోడలు, రాళ్ళు, మిద్దెలు, మేడలు ఇవా? దేవుని ద్వారా కట్టబడినటువంటి ఇదా ఆలయం అంటే? ఏది? హృదయమే నీ పాటలకి టక్కన తీసుకుంటారు అందరు కూడా. లాజిక్ ఉండదు. అయితే పాటల్లో ఉండేది బతుకుల్లో ఉంటే కనుక మీరు ఎందుకు ఇలాగుంటారు? హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాట పాడతారు, కానీ దేవుడు కట్టిన ఆలయంలో పరిశుద్ధత ఉండాలనా? మనుషులు కట్టబడిన ఆలయంలో పరిశుద్ధత ఉండాలనా? గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడితో మనకు పనిలే, గుడితోనే పని ప్రస్తుతానికి. ఎక్కడ లేడు దేవుడు? ఇప్పుడు ఆలయం ఇదా? హృదయమే ఆలయం. పరిశుద్ధంగా ఉండాల్సిన ఆలయం ఇదా? హృదయం. చెప్పులేసుకొని వెళ్ళకుండా ఉండాల్సింది ఇక్కడికా చెప్పాలి. ఇప్పుడు ఎక్కడికి? మీకు చేత కాదు కాబట్టి హృదయం అనే ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం, ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని పిచ్చి భ్రమలో ప్రయత్నంలో బతుకుతున్నారు మీరు. చర్చ్ షుడ్ బి క్లీన్, హార్ట్ షుడ్ బి హోలీ. లాజిక్ అర్థమైందా? సంఘం, ఆలయం, మందిరం పరిశుద్ధంగా కాదు, పరిశుభ్రంగా. ఏంటి? పరిశుభ్రంగా ఉండాలి. సంఘం పరిశుభ్రంగా ఉండాలి. ఈ ఆలయం, ఈ సంఘం, హృదయం అనే ఆలయం పరిశుద్ధంగా. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత అంటే బూజు పట్టకుండా, మట్టంటకుండా. ఈరోజు అభినయ దర్శన్ చర్చిలోకి చెప్పులు ఎందుకు వేసుకోరాలో తెలుసా? నాకు చర్చ్ అంటే ఇష్టం, మట్టి పడిద్దేమో అని చెప్పులు బయట వదిలేసా. నా ఇంట్లోకి నేను చెప్పులు వేసుకెళ్ళను, మట్టి పడిద్దని. ఆఫీసులోకి చెప్పులు వేసుకెళ్ళను, మట్టి పడిద్దని. చర్చిలోకి బూట్లు వేసుకుని చెప్పులు వేసుకున్నాను, మట్టి పడిద్దని. అంతే. ఇక్కడికి చెప్పులు వేసుకొని రాకపోవటానికి కారణం పరిశుభ్రంగా ఉండాలి, నీట్గా క్లీన్గా ఉండాలి సంఘం. ఇప్పుడు కూడా హృదయం అనే ఆలయంలోకి చెప్పులనే అపవిత్రత వెళ్ళకూడదు. ఇక్కడికి వెళ్ళకుండా కాపాడుకునేవాడు మగోడు. పరిశుద్ధతని ఇక్కడ కాపాడుకోవాలి. ఇక్కడ పరిశుభ్రత ఉండాలి, ఇక్కడ పరిశుద్ధత. యేసుక్రీస్తు వారు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. దేనికోసమో తెలుసా? ఈ గోడల్ని, రాళ్ళని ఎత్తుకొని వెళ్ళటానికి కాదు. ఈ మందిరాల్లో ఉన్నటువంటి వధువు సంఘంగా పేర్చబడి కూర్చబడి దేవుని రాకడ కొరకు అలంకరించబడుతున్నటువంటి సంఘాన్ని ఎత్తుకెళ్ళటానికే రాబోతున్నాడు. కానీ గోడల్ని కాదు సార్ దేవుడు ఎత్తుకెళ్ళిపోయేది. మనుషులమనే సంఘాన్ని, వధువు సంఘాన్ని యేసయ్య ఎత్తుకొని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఈ మిద్దెల్ని, ఈ సంఘాలన్నీ ఎక్కడ కట్టినవి అక్కడ ప్రపంచమంతా అలాగే ఉంటాయి. నిజమైన క్రైస్తవులు వధువు సంఘంలో చేర్చబడిన వాళ్ళు మాత్రం ఆయన రాకడలో చేర్చబడతారు. వధువు హృదయం అనే ఆలయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. అంటే చెప్పులు అలా వదిలితే ఎలా పోతే, అలా వేసుకుంటే ఎలా వస్తాయని చెప్పులు మాత్రం వదిలేస్తారు. ఫోన్లు బయట పెట్టండి అంటే ఒక్కడు రాడు ఆదివారం గుడికి. బ్లూ ఫిల్మ్లన్నీ ఫోన్లో చూస్తారు, బూత్ బొమ్మలు ఫోన్లో చూస్తారు, సెక్స్ వీడియోలు ఫోన్లో చూస్తారు, సినిమా పాటలు ఫోన్లో చూస్తారు, జబర్దస్తులు టీ షోలు ఫోన్లో చూస్తారు, పనికి మాల పని పాటలేని ఎదవలు చేస్తున్నటువంటి రీల్స్ ఫోన్లో చూస్తారు. చెప్పులు మాత్రం బయట వదిలేస్తారు. ఫోన్ను జోబిలో పెట్టుకుంటే సిగ్గు లేదన్నదా మీకు? పాపాన్ని సంకన పెట్టుకుని చర్చిలో కూర్చొని చెప్పులు బయట వదిలేసా నేను పరలోకానికి వెళ్ళిపోతా అని ఫీల్ అయిపోతారు మీరు. చెప్పులు వేసుకొని రమ్మని చెప్పట్లా నేను. దమ్ముంటే హృదయం అనే ఆలయం బయట వదలండి చెప్పులు. ఈ బతుకుని పాడు చేస్తున్న పాపం హృదయం అనే ఆలయం బయట ఉండాలి. ఎందుకు తెలుసా?
హృదయం అనే ఆలయం దేవుడు పరిశుద్ధంగా చేశాడు కాబట్టి హృదయం అనే ఆలయంలోకి అపవిత్రతని చెప్పులు వెళ్తే ఈ హృదయం అపరిశుద్ధం అయిపోయింది సార్, అపవిత్రమైపోతుంది. ఆప్షన్ నెంబర్ 1 అపరిశుద్ధమైపోతుంది. ఇక్కడికి చెప్పులు వేసుకుని వెళ్తే ఇక్కడ అపవిత్రత వస్తుంది, పరిశుద్ధత పోతుంది. ఆప్షన్ 2 చెప్పులనే అపరిశుద్ధత అపవిత్రతని ఈ హృదయం అనే ఆలయంలోకి తీసుకెళ్తే పాపమని పరిశుద్ధుడైన దేవుడు ఈ హృదయాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఉన్నాడు ఆయన. ఆప్షన్ నెంబర్ 3 మనుషులందరూ వదిలేశారని ఏడ్చి చచ్చిపోతూ బతుకుతున్నావు కదా నువ్వు. హృదయం అనే ఆలయంలోకి అపరిశుద్ధత అపవిత్రతని చెప్పులు వేసుకుని వెళ్తే నీ దేవుడు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు బతికిన చచ్చిన వాడితో సమానం, చచ్చిపోయినట్టే. నువ్వు అపరిశుద్ధమైపోద్ది, దేవుడు వెళ్ళిపోతాడు, చచ్చిపోతావు, అయిపోయింది నీ జీవితం అంతటితో. ఇక్కడికి వెళ్ళకూడదు. పాపం మందుకు వెళ్తాడు. ఆదివారం అయితే చర్చిలో మాత్రం యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, ఎవరికి కావాలని పనికి మాలిన భక్తి. ఏమంటే చెప్పులు వదిలేశాను పాస్టర్ గారు బయట. బతుకులో ఉన్న పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు. పరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ ఉండాలంటే ఇక్కడే ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, అపరిశుద్ధత ఉండకూడదు. అభినయ్ దర్శన్ గారిని ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తే బంగారుతో చేయించిన సింహాసనం ఒకటేసి ఆ సింహాసనం చుట్టూ పెంట పెట్టారనుకోండి, నేను కూర్చుంటాను అక్కడ. బంగారు సింహాసనం పాస్టర్ గారు కూర్చోండి అంటే దాని చుట్టూ పెంట ఉంటే నేను కూర్చుంటాను అక్కడ. బంగారుతో వజ్రాలతో పొదిగించబడిన సింహాసనం తీసుకొని వచ్చి బయట కాలువ దగ్గర డ్రైనేజ్ దగ్గర వేసి కూర్చోండి పాస్టర్ గారు అంటే కూర్చుంటాను నేను అక్కడ. దేవుడు నీలో నివసించాలంటే ఇక్కడ చెత్త ఉండకూడదు, ఇక్కడ పాపం అనే రోత ఉండకూడదు, చెప్పులనే పనికి మాలిన స్థితి ఉండకూడదు. ఇక్కడ గలీజ్ పెట్టుకొని పాపం పెట్టుకొని చెత్త పెట్టుకొని రా యేసయ్యా కూర్చో యేసయ్యా అంటే రాడు. పరిశుద్ధత ఉంటేనే వస్తాడు. మెయింటైన్ ద చర్చ్ క్లీన్, మెయింటైన్ యువర్ హార్ట్ హోలీ. చేతనైతే ఇది సాధ్యపరచు. క్రైస్తవుడు అయితే